ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ అధ్యక్షతన స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చిలో దళిత క్రైస్తవ్యం అంబేద్కర్ పేరిట చర్చా వేదికను నిర్వహించారు. ఈ చర్చా వేదికలో ఎస్ఎంబి చర్చ్ అధ్యక్షుడు దాలాడ ఆనందరావు, ఆచార్య ప్రభాకర్, రెవరెండ్ నాయుడు, జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్, డాక్టర్ అంబేద్కర్, అశోక్ మరియు సహవాసులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చా వేదికలో అంబేద్కర్ గొప్ప మేధావని, సంఘ సంస్కర్త అని, ఆర్థిక శాస్త్రవేత్త అని, రాజనీతిజ్ఞుడని ఎంతగానో కొనియాడారు. ఆయన అణగారిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని, దళితుల, గిరిజనుల, బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, అంబేద్కర్ దేశ ప్రజలు స్వేచ్ఛగా పరస్పర గౌరవంతో కలిసిమెలిసి జీవించాలనే దృఢ సంకల్పంతో భారతీయులు గర్వించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో అనేక ప్రతిపాదనలు రూపొందించారన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం దళితుల, క్రైస్తవుల స్థితిగతులను చర్చించారు. ఆయన యేసుక్రీస్తు బోధనలను విని ఉద్యమానికి అడుగు వేశారని, ఆయన రోజువారీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు బైబిల్ని పఠించేవారని, అంబేద్కర్కు తొలుత క్రైస్తవ మతాన్ని తీసుకోవాలనే ఆలోచన ఉండేదని, అయితే కొన్ని కేథలిక్ మిషనరీల తప్పుడు ప్రవర్తన వలన ఆ ఉద్దేశాన్ని మానుకున్నారని తెలియజేశారు. దళితులకు ప్రత్యేక రాజ్యాంగాన్ని కావాలని, లేనిచో ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించాలని పట్టుబట్టారు. స్త్రీల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, బలంగా ఉన్న న్యాయ వ్యవస్థ కోసం తన రాజ్యాంగంలో పొందుపరిచారని, ప్రపంచంలో అంతటి జ్ఞానవంతుడు మరొకరు లేరని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా దళిత చైతన్య సేవా సంఘ అధ్యక్షులు సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి కార్యక్రమం ప్రపంచం మొత్తం ఈరోజు ఒక పండగలాగా, ఉత్సవంలాగా జరుపుకుంటారు. నిజంగా భారతీయులందరికీ ఈరోజు నిజంగా పవిత్రమైన రోజని మేము అందరూ భావిస్తున్నాము. ఆ తండ్రి మన యొక్క భారతదేశ ప్రజల గురించి ఎన్నో ఉద్యమాలు చేసి, మంచినీటి పోరాటం గురించి, దేవాలయ ప్రవేశం గురించి, మనస్మృతి దహనం గురించి ఎన్నో యొక్క ఉద్యమాలు చేసి స్త్రీలకు సమాన హక్కు ఉండాలని, స్త్రీలు చదువుకోవాలని, స్త్రీలకు బాల్య వివాహాలు చేయకూడదని, మాన ప్రాణదాన రక్షణ హక్కులు కలిగి ఉండాలని, విద్యా వైద్య ఉపాధి కలిగి ఉండాలని, అలాగా ఎన్నెన్నో హక్కులను మన భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరిగి 7 దేశాల యొక్క రాజ్యాంగం చదివి మన భారతదేశ రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాత్రనక పగలనక నిద్ర లేకుండా తన భార్య బిడ్డను కోల్పోయి, తన ఆరోగ్యాన్ని కోల్పోయి మన భారతదేశాన్ని నవంబర్ 26, 1949లో భారత రాజ్యాంగాన్ని గ్రంథము ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ యొక్క గ్రంథం ఇవ్వడం వల్ల ఆ రోజు రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కానీ భారతదేశం యొక్క ఆ గ్రంథం, రాజ్యాంగ గ్రంథం ఇవ్వడం వల్ల భారతదేశం దిశ మార్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతదేశంలో కూడా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిన విషయం. కాబట్టి అంతేకాక బ్రిటిష్ లండన్లో కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ కూడా నలుమూలలో చదివినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ లండన్లో కూడా లా చదివి లా ప్రిన్సిపల్గా అయ్యారు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత జర్మనీ వెళ్ళి అరుదైన గ్రంథాలు చదివారు. అక్కడ నుండి అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో అక్కడ సమతా మమతతో సమాజాన్ని చూసి సమానత్వం, మానవత్వం ఉండాలని అనుకొని అక్కడ ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, మానవ శాస్త్రం చదివిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ప్రతి ఒక్క దేశ పౌరుల గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన మహనీయుడు. కాబట్టి ఆయన మహానుభావుడు యొక్క జీవిత చరిత్ర 1వ తరగతి నుండి PhD వరకు పాఠ్యాంశంగా పెట్టాలని కోరుకుంటున్నాం. అంతేకాక కరెన్సీ నోటు మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను ముద్రించాలని, హైకోర్టులోని, సుప్రీంకోర్టులోని, జిల్లా కోర్టులోని, కలెక్టర్ ఆఫీసులో కూడా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నిర్మించాలని కోరుకుంటూ, కాబట్టి ఆ మహానుభావుడు తన ప్రాణాలు, తన భార్య బిడ్డ ప్రాణాలు త్యాగం చేసి ఆ పవిత్రమైన గ్రంథం ఇచ్చారంటే ఈ యొక్క మధ్యకాలంలోని ముమ్మరముగా రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి భారతదేశ ప్రతి పౌరుడు కూడా చాలా ఎలర్ట్గా ఉండి మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే పూర్వం వలె మన ధర్మశాస్త్రము అంటే మెడ కింద కుండ, నడిమి వెనకదల కమ్మ అనే ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు భారతదేశంలో ఎక్కడున్నారో మా యొక్క స్థితిగతులని పూర్వం వలె మారడానికి అవకాశాలు ఉంది. కాబట్టి
విద్య, వైద్య, ఉపాధి అన్నిటికీ మనం దూరం అవుతాము. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరూ భారతదేశ పౌరు మీద ఉందని ఆయా మహానుభావుడి యొక్క అడుగుజాల్లో నడిచి ఆయన యొక్క ఆస్వాదనకు పనిచేయాలని కోరుకుంటూ తదుపరి ఆచార్య ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి 133వ జయంతిని సిమ్స్ చర్చిలో జరుపుకోవడం చాలా సంతోషం. భారతదేశంలో వ్యక్తి యొక్క సమానత్వం కోసం, అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం తన చివరిదాకా పోరాడి భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి అంబేద్కర్ గారు వారి యొక్క భావజాలాన్ని ఈ చర్చిలో ఉన్నటువంటి పెద్దలు పంచుకోవడం చాలా సంతోషం. కేవలం అణగారిన ప్రజలకు మాత్రమే కాకుండా, సమానత్వం కొరకు కాకుండా అంబేద్కర్ గారు చేసినటువంటి అనేక కృషి ఫలితాల్లో భాగంగా క్రైస్తవ మతం యొక్క దాని ఉద్దేశాలను, దాని యొక్క మనుగడను చక్కగా విశ్లేషించి ఆనాటి క్రైస్తవ మత పెద్దలకు తెలియజేసినటువంటి మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పించడమే కాకుండా భారతదేశంలో క్రైస్తవ మతం ఈనాడు ఒక మంచి పరిస్థితిలో మనుగడ సాగిస్తూ ఉందంటే అది అంబేద్కర్ గారికి కూడా కృషి ఉన్నదని చెప్పక తప్పదు. ఈనాడు అంబేద్కర్ యొక్క భావజాలం మిగతా దళిత వర్గాలకు మాత్రమే కాకుండా క్రైస్తవ మతాన్ని పాటించే వ్యక్తులు కూడా అంబేద్కర్ భావజాలం అవసరమని నేను భావిస్తూ ఈ మాటలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనంతరం డాక్టర్ అంబేద్కర్ అశోక్ మాట్లాడుతూ ఈరోజు విజయనగరం జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి చర్చా వేదిక అనేది ఏ చర్చిలో కూడా జరుగుండదు. ప్రపంచంలో మానవులందరూ సమానులని, మానవులకు హక్కులు లేని మనుధర్మాన్ని, శాస్త్రాన్ని యేసుక్రీస్తు పుట్టిన డిసెంబర్ 25వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ అధర్మ శాస్త్రాన్ని తగలపెట్టడం జరిగింది. ఇదే కాకుండా మైనారిటీలకు అందరికీ కూడా, హిందూ మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు. గతంలో ఏ ధర్మశాస్త్రంలో కూడా రాజ్యాంగపరమైన హక్కులు లేవు. వాళ్ళకి రాజ్యంలో రాజును ఎన్నుకునే ఒక గణతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రపంచంలో నీటి కోసం ఉద్యమం జరిగిన దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో భారతదేశంలో కనీసం తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళు జీవించే హక్కు కూడా లేని వారి కోసం ప్రపంచంలో ఏ సంస్కర్త చేయని మహోన్నతమైన ఉద్యమం నేర్పి వాళ్ళకి రాజ్యాధికారంలో పాలకులయ్యే అవకాశాన్ని కల్పించింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నుకునే పండగ అనేది జరుగుతుందంటే భారత రాజ్యాంగంలో 226 ఆర్టికల్ ప్రకారం మరి ఈ దేశంలో ప్రజలకి ఒక పండగ జరుగుతుంది. ఈ విషయం ఏర్పాటు చేసింది, రాజ్యాంగాన్ని నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మత స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగంలో ఏర్పాటు చేసి అందరూ కూడా సమంగా సమానత్వం కావాలి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మత సమానత్వం కావాలని నొక్కి ఒక్కాణించిన ఏకైక విశ్వనరుడు ప్రపంచ జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క జై భీమ్.